న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. పి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని విజిలెన్స్ సివిల్ సప్లై సంయుక్త దాడుల్లో పట్టుబడ్డ ఏపీ 05 టీబీ 3645 నంబర్ గల డీజిల్ ట్యాంక్ యానం నుంచి నిత్యం కొన్ని వేల లీటర్లు తరలిస్తున్న డీజిల్ మాఫియా జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా డీజిల్ మాఫియా ఎత్తుగడలు వేస్తూ అనుమానం రాకుండా ట్యాంకర్లో 4000 లీటర్లు డీజిల్ తరలిస్తున్న మాఫియా విజిలెన్స్ ఎస్పీ కేఎస్ఎస్పీ సుబ్బారెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు నిఘాను పెంచి తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ ఎస్ఐటి జగన్నాథరెడ్డి, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ టీఎస్ఓ ప్రసాద్ 4000 లీటర్లు డీజిల్ యానం నుంచి కాకినాడ వైపుకు అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కోరంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం బి మల్లవరం గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి పవిత్ర వైశాఖ పౌర్ణమి పరమదినం సందర్భంగా గురువారం క్షీరాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కండవిల్లి సత్య శ్రీనివాసాచార్యులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చొల్లంగిపేట గ్రామానికి చెందిన నరా అప్పారావు, లక్ష్మీ రుక్మిణి దంపతులచే అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఊంజల్ సేవను గావించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విల్ల సత్యనారాయణ, పీతాని వీరబాబు, శెట్టి దొరబాబు, ఉంగ్రాల వెంకటేశ్వరరావు, దూలుపూడి గొల్లబాబు, అందే కాశీరాజు, దొరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు కూడా విశాఖ నక్షత్రం. ఈ కార్యక్రమం ముత్యాలమ్మ అమ్మవారి పాలాభిషేకం, అమ్మవారి ముత్యాలమ్మవారి పాలాభిషేకం కడు రమ్యంగా చొల్లంగిపేట నుంచి ఇచ్చేశారు దంపతులు. వాళ్ళు లక్ష్మి అండ్ అప్పారావు గారు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తించారు. చాలా సంతోషం. ఆలయ ప్రెసిడెంట్ గారైన విళ్ళ సత్యనారాయణ గారు, వీర గారు వాళ్ళ చేతుల మీదుగా పితాని వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. చాలా పుణ్యదినం. ఈ వైశాఖ మాసంలో ఇంతటి మహా పుణ్యదినం ఎప్పుడు రాదు. చక్కగా ఈరోజు పాలాభిషేకం నిర్వర్తించడం మా గ్రామస్తులు అందరికీ కూడా చక్కటి శుభవార్త. కాకినాడ జిల్లా తాళరేవు మండలం మల్లవరం గ్రామంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషిస్తున్నాం. మల్లవరం తరఫున వారికి నా హృదయపూర్వక నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో వెదిరిపాక విజయదుర్గపేటలో పీఠాధిపతి ఆధ్వర్యంలో వేద పండితులు వైశాఖ పౌర్ణమి పూజలను నిర్వహించారు. వేకువజాము నుంచి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేయించుకున్నారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ అమ్మవారి వైభవాన్ని, పౌర్ణమి విశిష్టతను వివరించారు. అనంతరం భారీ అన్నప్రసాద వితరణ గావించారు. स्वरूपस्थिताय नमः। ओम ऐं श्रीं अलङ्घ्यवीर्याय नमः। ओम ऐं श्रीं वैष्णवी सत्ये नमः। ओम ऐं श्रीं अनन्तवीर्वाय नमः। ओम ऐं श्रीं यस्वभेदाय नमः। ओम ऐं श्रीं परममाजाय नमः। ओम ऐं श्रीं भोक्ते भोक्ते प्रदाय नमः। ओम ऐं श्रीं स्वर्गावर्गदाय नमः। ओम ऐं श्रीं कलाकार ओम अग्निनाथ
పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం గోమాగం అగ్నే విమాగం అశ్వీయజ్ఞాయ నమః శత్రువు సంతులాయ నమః ఓం ఐం శ్రీం సర్వభూతేషు ఓం ఐం శ్రీం కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు చిన్నారులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సమ్మర్ క్యాంప్ కరపత్రాలను క్లబ్ ప్రతినిధులు చిన్నారులతో కలిసి ఆవిష్కరించారు. చిన్నారులలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి బహుమతులిచ్చి ప్రోత్సహించేందుకు ఆదివారం నుంచి ఆదివారం వరకు వారం రోజుల పాటు నిర్వహించే పలు పోటీలు విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, ఆటలు పాటల పోటీలు, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, సీనియర్ జర్నలిస్టుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు వడ్డీ ఏడుకొండలు, అత్తిలి బాబురావు, సుందరపల్లి సత్యనారాయణ, పాలిక శ్రీనివాస్, పుల్పకూర కృష్ణ, దిలీప్, జి గురుశంకర్, కె మల్లేష్, ఈశ్వర్రావు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ ప్రజా సంఘాల భవనం, పోస్ట్ ఆఫీస్ ఎదురువీధి, రిటైర్డ్ ఉద్యోగుల భవనం పక్కన తాళరేవు. ప్రారంభం 26/5/24 ఆదివారం ఉదయం 10 గంటలకు. అందరూ రండి. హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీ అందరి కోసం తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసాం. మీరందరూ ఆటలు పాటల్లో పాల్గొంటారా? ఒకసారి చెప్పండి, పాల్గొంటే చెప్పండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీ అందరికీ తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసాం. మీరందరూ రావాలే, వస్తారా? హాయ్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. హౌ ఆర్ యూ? తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ నుంచి అందరికీ స్వాగతం. ఇటీవలే మన తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా ఈ నెల ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు, అనగా మే 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలందరికీ ఆటలు, పాటలు, డ్రాయింగ్ వంటి కార్యక్రమాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశాం. దీనిలో భాగంగా రోజుకో కార్యక్రమం, అంటే మొదటి రోజు ఉదాహరణకు వ్యాసరచన, రెండో రోజు వక్తృత్వం, మూడో రోజు చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పరుగు పందెం, చిన్నపిల్లలకి ఆటలు, మీ వయసును బట్టి ప్లాన్ చేసాం అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొనవచ్చు. అందరికీ కూడా బహుమతులు ఉంటాయి. ఆదివారం రోజు ప్రారంభోత్సవం, మళ్ళీ ఆదివారం బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ఎవరైతే ఆటల పోటీల్లో నెగిన వాళ్ళు, ఈ వ్యాసరచన, వక్తృత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు ఈ బహుమతులన్నీ తీసుకుని సరదాగా ఈ ఆటపాటల్లో ఆనందంగా గడపాలని చిన్నారులందరినీ తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన తాళరేవు ప్రజా సంఘాల భవనం, అనగా విశ్రాంతి ఉద్యోగుల భవనం ఉంది, పోస్ట్ ఆఫీసు ఎదురుగా గల వీధిలో, అక్కడ ఏర్పాటు చేసాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం జరుగుతుంది. దీని తల్లిదండ్రులు కూడా రావచ్చు. ముఖ్యంగా వచ్చే నాయకులందరూ కూడా, కార్యక్రమానికి వచ్చే నాయకులందరూ కూడా వాళ్ళ మనవళ్ళను లేకపోతే పిల్లలను తీసుకుని ఈ కార్యక్రమానికి రావాలని తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలను అలంకరించి 37 అడుగుల గల టేకు రథం పైన ఆసీనులు గావించి విద్యుత్ కాంతులకు నడుమ మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో వివిధ నృత్యాల నడుమ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అన్నవర పూర్వ వీధుల్లోని భక్తులకు నయన ఆనందకరంగా కడు రమణీయంగా ఊరేగారు. ఈ గ్రామ సేవ మహోత్సవంలో పెద్దాపురం డిఎస్పీ కె లలిత కుమారి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ పర్యవేక్షణలో గ్రామ మహోత్సవ సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మానవతావాదులు స్పందించి సాయం అందజేస్తున్నారు. గురువారం తాళరేవు లయన్స్ క్లబ్ ప్రతినిధులు 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రచ్చవారిపేటలోని బాధితుడు రచ్చ విజయ్ కుమార్ ఇంటికి వెళ్లి భార్య దీపిక కుటుంబ సభ్యులకు నగదును అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ వేలూరు సూర్యనారాయణ, జోన్ చైర్మన్ పిల్లకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పత్రికలో వచ్చిన కథనానికి స్పందించి ఆ యువకుడిని ఆదుకోవాలని తాళరేవు లయన్స్ క్లబ్ బృందం భావించి ఈ సహాయం అందజేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఈ పేద కుటుంబానికి తోచిన సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా కోశాధికారి నున్నదత్తు, తాళరేవు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చోడే శ్రీనివాస్, రాయపు రాసు, కోశాధికారి కట్ట ఆదినారాయణ, సామ భగవాన్, పొన్నాడ పేరయ్య రాజు, గొల్లపాలెం లయన్స్ క్లబ్ ప్రతినిధులు జి సూర్యనారాయణ రాజు, ఎస్ సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఒక 20 రోజుల వరకు చేశాను. చేసిన తర్వాత ఐసీఎల్ కొద్దిగా మాకు కుర్రోడు బాగుంది అనుకుంటే ఆయన ఏమనంటే ఒక 10 రోజులు మీరు ఉండి మళ్ళీ ఓపిక రండమ్మ చూస్తాను, డబ్బులు ఎక్కువ అయిపోతుంది కదా అన్నారు. సరే అన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తాళరేవు రచ్చవారిపేటలోను పేరు రచ్చ విజయ్ కుమార్ అనే అతనికి లివర్లో కొంచెం ఇబ్బంది అయిన కారణంగా కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. చాలా విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దాని గురించి మా లయన్స్ సభ్యులందరూ కూడా మేమందరం కూడా పోగు చేసి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేయడం జరిగింది. అంతా ఎవరు పెట్టుకోలేం కాబట్టి అలా తలుపు వేసి ఇలా చేయడం జరుగుతుంది. ఆ పేషెంట్ త్వరగా కోరుకోవాలని భగవంతుని కోరుకుంటూ జరుగుతుంది. ఎవరు కూడా ఈ విషయం తెలిసిన అందరూ కూడా తలుపు వేసి వాళ్ళ కుటుంబానికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. తాళరేవు పంచాయతీ రచ్చవారిపేటలో విజయ్ కుమార్కి ఈ లివర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను చాలా పూర్ ఫ్యామిలీ. పెయింటింగ్ వర్క్ హైదరాబాద్ వెళ్ళి పెయింటింగ్ వర్క్ చేస్తే కానీ వాళ్ళ ఇంట్లో గడదు. అలాంటి అతనికి ఈ లివర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ మధ్యకాలంలో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. వాళ్ళకున్న ఇల్లులు కూడా తాకట్టు పెట్టి
అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులను చూసి తాళరావు లయన్స్ క్లబ్ వారు మేము ఒక 10,000 రూపాయలు డొనేట్ చేసాం. అలాగే మిగతా వారు కూడా తమకు తోసిన సాయం చేసి ఇతనికి వైద్యం నిమిత్తం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఘనంగా సత్యదేవుని చక్ర స్నానం. కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన కళ్యాణ మహోత్సవాల భాగంగా 6వ రోజు కొండ దిగువన పంపా సరోవరం నందు స్వామి అమ్మవార్లకు చక్ర స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంపా సరోవరం నందు చక్ర స్నానాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి రామచంద్ర మోహన్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ओम नमो भगवते रुद्राय। ओम नम नमस्ते। Bye.
సత్యదేవా अच्युत रामचंद्र मोहन गाता पत्र కాకినాడ జిల్లా కాకినాడలో సర్పవరం స్పందన ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సును నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా మే 11 ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే మీ పిల్లల భవిష్యత్తుపైన ప్రభావం చూపుతోందని అన్నారు. సెక్షన్ 30, 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. కౌంటింగ్ రోజున అందరూ సహకరించి ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తి కావడానికి రాజకీయ నాయకులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ వరకు కూడా చేసి మనకి రావడం జరిగింది. అంటే ఈ షో ఎందుకు చెప్పానంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను కొన్ని విధానంగా ఆంధ్రప్రదేశ్ గురించి నాకు ఐడియా వచ్చి కాకినాడ వచ్చి 10 నెలలు అవుతుంది. 1 year 2 months కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను అర్థం చేసిన ఒకటే, ఒక ఊరు తీసుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్సే, ప్రతి ఒక్కరు 20 ఫ్రెండ్స్ అంతే, కలిసి కలిసి తెలియవాడు, ఒకే స్కూల్లో చదివేవాళ్ళు, ఒకే ట్యూషన్లో చదివేవాళ్ళు, ఒకే గేమ్ ఆడేవాళ్ళు, కోర్స్ ఆడేవాళ్ళు, ఇప్పుడు కూడా ఒకే మార్నింగ్ వాకింగ్ వెళ్తారు, ఆఫ్టర్నూన్ పార్టీ పరంగా డివైడ్ అయిపోతారు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు ఏ వాతావరణం నాకు ఈ 1 సంవత్సరంలో నాకు అర్థం జరిగింది. ఇప్పుడు నేను కేసు పెట్టిన విషయం అర్థమవుతుంది. కేసు ఏదో ఆ క్షణంలో కొట్టుకుంటున్నాడు, కొట్టుకోవడం లేకపోతే ఏదో చిన్న తప్పులు ఆగిన తర్వాత మనం కేసు పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే మంచిగా వస్తారు. సార్ నేను ఏదో అంటే అందరూ కలిసి తీసుకుంటాము, ఏదో మన వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్, ఏదో మీరే సంధించాలని, ఏదో మనం ఏదో మనం అనుకున్నామంటే సంధిస్తున్నట్టు, మనకు అనుకున్నామంటే ఉద్దేశిస్తున్నట్టు అది జరగదు కదా. సో దీనివల్ల నష్టం ఏంటంటే మనకు మాత్రం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతాయి. ఆ సీరియస్నెస్ కొంతమందికి అర్థం కావట్లేదు. మన మన సిఐస్ కానీ, ఎస్ఐ కానీ, ఎస్డీపీ కానీ మీటింగ్ లో చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరూ ఒక ఐడియా ఉండొచ్చు, మీ పిల్లలు ప్రైవేట్ జాబ్లు వెళ్ళచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్లు వెళ్ళచ్చు. ఎక్కడ వెళ్ళినా యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఒక వెరిఫికేషన్ చేయాలి. ఆ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఎవరు చేయాలంటే పోలీస్ చేయాలి. యాంటిసిడెంట్ వెరిఫికేషన్ లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవైలబుల్ లేకుండా గవర్నమెంట్ అప్రోచ్ జరిగింది. ఎంత ఆర్మీ వచ్చినా, ఎంత పోలీసు ఉన్నా, ఫీల్డ్లో ఎంత మీటర్స్ వాళ్ళందరూ నోటీస్ చేయడం జరిగింది. కోర్టులో ఛార్జ్ షీట్ కూడా చర్చించడం జరిగింది. ముందుగా ఎలా ఉంటామని నిర్ణయం తీసుకున్న వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారు. సో అదేవిధంగా ఈ బలమైన అబ్బాయికి అబ్బాయిపైన ఎలాంటి కేసులు లేవు. వాళ్ళు తండ్రి కానీ ఈడియట్గా తండ్రి ఆ తల్లి లేకపోతే తమ్ముడు వాళ్ళపైన కూడా ఎలాంటి కేసు లేదు.
అని చెప్పేసి మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు జాబ్కి తీసుకుంటారు. మేము అబ్జెక్షన్ పంపించామంటే ఖచ్చితంగా వాళ్ళ జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఐటీ కంపెనీకి సెలెక్ట్ అవుతారు. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్కో, అక్సెంచర్కో, టీసీఎస్ ఏదో ఒకటి సెలెక్ట్ అవుతారని అనుకుంటాం. వాళ్ళు సెలెక్ట్ అయిన వెంటనే ఆ కంపెనీ నుంచి మన గవర్నమెంట్ కి అమౌంట్ యాంటిసిపేటెడ్ అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం మైనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర టీడీపీ నాయకులు ఉండి కూటమి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆర్ఆర్ఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని, రాష్ట్రంలోని 125 సీట్లు పైబడి కూటమి గెలవబోతోందని అన్నారు. జూన్ 4వ తేదీన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబోతున్నామని అన్నారు. అయినవల్లి విఘ్నేశ్వర స్వామి దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ 2 దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ 2 దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం, అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, అయినవల్లి ఈ 2 దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది, వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజుల్లో, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను. పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరుకుంటున్నాను. కేఏ పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి ఈయనకి పెద్దగా నాకు తెలిసి తేడా అంటే తక్కువ వస్తే 125. మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్, ఆ ప్రజాస్పందన రాత్రి 10 అయినా 11 అయినా వారి ఓపిక చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం అయితే 125 స్థానాలకి తక్కువగా. రాష్ట్రంలో రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికడటానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం, కంచే చేరు వేసినట్టుగా ఉన్న వ్యవహారం. అంతే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం. ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.